న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. జనరల్గా ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుంటారు కానీ బట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏం తినాలనేది తెలియదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక ఏమంటారు సూపర్ డూపర్ ఫుడ్ అన్నమాట. సో ఇదేంటంటే అటుకులతోటి బిర్యానీ. అటుకులతో బిర్యానీ. జనరల్ గా అదే మనం ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకొని మనం జనరల్ గా ఏంటంటే ఏం తినలేం కదా మసాలా ఫుడ్ అలాంటివి. సో బిర్యానీవి క్రేవింగ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి అలాంటప్పుడు మనం ఈ అటుకులతో చేసుకున్నాం అనుకోండి. సో బిర్యానీ ఆత్మ శాంతిస్తుంది అనమాట. మీరు నార్మల్ అటుకులైనా కూడా తీసుకోవచ్చు, మీకు ఇది అవైలబుల్ లేకపోతే నార్మల్ అటుకులు అటుకుల తీసుకోవచ్చు. బిర్యానీయా దీని పేరు? అటుకుల బిర్యానీ. అది వేసుకోండి ముందు, అటుకుల బిర్యానీ. ఇంగ్రీడియంట్స్ చెప్దాం ఒకసారి ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే అటుకులండి. అటుకులు, తర్వాత టమాటా అండ్ అల్లము, కొంచెం మీరు తీసుకునే అటుకుల క్వాంటిటీని బట్టి తురిమి ఉంచుకోవాలి. ఓకే. కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, ఆనియన్, ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు. సో వాటర్ అటుకులు తడపడానికి కోసం. అవునండి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ అటుకుల్ని తడుపుకోవాలన్నమాట. సో ఈ అటుకుల్ని తడుపుకోవడానికి ఫస్ట్ అయితే ఇలా మనకి జాలి ఉంటుంది కదండి, మెష్వి. దీంట్లో మనం ఎప్పుడైనా అటుకుల్లో వాటర్ వేస్తే అటుకులు మెత్తగా అయిపోయి మనకి బంకగా అయిపోతుంది అనమాట ఏదైనా. సో అందుకని నేను క్రమ్స్ వచ్చేసి లడ్డుల మాదిరిగా తయారైపోతుంది. ఇప్పుడు ఇలాంటి దాంట్లో వేసుకొని జస్ట్ వాటర్ ఇలా పోసుకుంటే, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఒక 5 నిమిషాల ముందు ఇలా చేసుకుంటే చాలు, అవి తడిసిపోయి ఉబ్బిపోతాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం పొడి పొడిగా వస్తుంది, మీకు ముద్దలాగా రాకుండా చాలా నీట్ గా వస్తుంది అనమాట. పొడి పొడిగా ఒకటి అతుక్కోకుండా డ్రైగా అనిపిస్తుంది. సో ఇది ఇలా తడుపుకొని ఉంచుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. షూర్. సో వెజిటేబుల్స్ అన్ని ముందుగా బాయిల్ చేసుకుందాం. అన్ని కాదండి, ఓన్లీ క్యాలీఫ్లవర్ ఒక్కటే. ఎందుకంటే ఇది కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, పైగా దాన్ని సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ లో కొంచెం బాయిల్ చేసుకుంటే కొద్దిగా మెత్తపడుతుంది. అట్ ద సేమ్ టైం మంచిది కదా హెల్త్ కి. సో అందుకని కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఓకే. దీంట్లో కాస్త సాల్ట్ యాడ్ చేస్తా కొంచెం. మీకు వంట డైలీ డ్యూటీయా, లేకపోతే కొంతమందికి కుకింగ్ ఇస్ లైక్ ప్యాషన్ గా ఉంటది, కొంతమందికి స్ట్రెస్ బస్టర్ లాగా. సో మీరు ఏ కోటాలోకి వస్తారు? నాకు ప్యాషన్ ఉంది, చాలా ఇష్టం కుకింగ్ అంటే. ఓకే. అంటే జనరల్గా ఎవరికైనా ఏదైనా పని రెగ్యులర్గా చేస్తే బోర్ కొడుతుంది, అలా నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. ఆ రోజు మనకు కిచెన్కి హాలిడే చెప్పేస్తాను. బట్ ఐ లవ్ కుకింగ్ అనమాట. నేను నా 7th grade నుంచి ఐ థింక్ 6th grade నుంచి కుకింగ్ స్టార్ట్ చేశా. చాలా ఇష్టం. అసలు ఎక్కడికన్నా వెళ్ళి ఈ ఫుడ్ బాగుంది అంటే అది ఎలా చేశారు ఏంటి కనుక్కొని చేసేస్తా, లేదా ఒక ఆర్టికల్ చదివినా ఏదైనా చూసినా సరే దాన్ని వెంటనే చేస్తాను. నచ్చింది, ఇది బాగుంటుంది అనుకుని ట్రై చేస్తాను అనమాట. మీరు ట్రై చేస్తారు సరే. అంటే తినే వాళ్ళ సంగతి ఏంటి? చిన్నప్పుడు యాక్చువల్లీ అదంతా చెల్లి ఉండేదన్నమాట. వెంటనే తను చెయ్యంగానే తనకి తినిపించేదాన్ని. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చేస్తాను, ప్రయోగాలన్నీ వాళ్ళ మీద చేస్తాను. టేస్ట్ ఎప్పుడైనా చాలా రేర్ గా అట్టర్ ఫ్లాప్ అయిన సూచనలు చాలా రేర్ గా, బట్ ఆల్ ద టైమ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేది. అయితే ఓకే, బాగా తిరిగి. సో ఇవి వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నాయి కదండి, దీంట్లో ఇప్పుడు కాలీఫ్లవర్ వేద్దాము. అది ఒక్క బాయిల్ అలా రావాలన్నమాట. కొంచెం అలా బాయిల్ అయితే విజయలక్ష్మి గారు బాయిల్ వచ్చేసింది, అయిందండి. ఇది ఒక అయ్యాయి. ఇది ఒక్క 5 minutes మనం అలా బాయిల్ చేసుకుంటేనే బెస్ట్ అని. ఎందుకంటే ఇవి క్విక్గా ఉడికితే కానీ ఇది తొందరగా ఉడకదు. సో అందుకనేసి ఇంక ఇది ఆఫ్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం, ఇది పక్కన పెట్టేస్తా. ఎక్కువ ఆయిల్ పట్టదు అనుకుంటా కదా? ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి. సో ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, 1 నుంచి 1.5. తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. ఇప్పుడు ఇది కాస్త వేడవ్వగానే ఫ్రెష్ అల్లము, దీంట్లో కొంచెం మటుకే హాఫ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది ఇక్కడ వేసేసి దీంట్లో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అది కాస్త వేగాక ఇందులో కొంచెం పసుపు వేస్తాను. తర్వాత ధనియాల పొడి తీసుకున్నాను కదండి, దీంట్లో కాస్త వేస్తున్నాను, కొద్దిగా కొంచెం వేస్తున్నాను. అండ్ చిటికెడు గరం మసాలా వేసి అది కాస్త అలా ఫ్రై అవ్వగానే ఈ అటుకులు ఉన్నాయి కదా, అటుకులు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అటుకులు ఎప్పుడు మనకి చప్పగా ఉంటాయి కదా, సో దీనికి ఫ్లేవర్ ఫస్ట్ పట్టిస్తున్నాం అనమాట. కారము, అల్లం ఫ్లేవరు, కాస్త ధనియాల పొడి ఫ్లేవరు, ఇవన్నీ దీనికి పట్టించి ఒకసారి ఫ్రై చేసుకుంటే ఇంకా చక్కగా ఫ్రై అయ్యి మనకి పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అనమాట. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది బాగా. రెగ్యులర్ గా ఏంటంటే మనం వెజిటేబుల్స్ తో పాటు అన్ని బాయిల్ చేస్తాము.
సో అవి తింటున్నప్పుడే మనకు ఆ టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. Vegetables అవును. కలిపి తింటున్నాం. తిన్నాం. అవును. ముందుగా ఇట్లా కొంచెం మస్కా చేసుక తగిలితే దీనికి కొంచెం అలా మసాలా వేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అండి. ఎవరికైనా స్పైసీ లెవెల్ కావాలనుకుంటే కనుక ఇక్కడ మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం కారం పొడి ఉంటుంది కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. ఓకే. ఇప్పుడు చాలా చప్పగా తింటారు. ఎక్కువ కారం స్పైసీ తినమండి. పిల్లలు కూడా అంతే. పిల్లలకి అంతే. ఎంతమంది కిడ్స్ అండి మీకు? 2 బాబులండి. ఓకే. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేయాలా లేకపోతే మీ టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళ గాడ్ గ్రేస్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ మదర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు ఇవి తినరు 2 పిల్లలకి వేరు వేరు కావాలని. బట్ నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏది పెడితే వాళ్ళు అది తినేయడం బాగా అలవాటు అనమాట. సో హ్యాపీగా తింటారు, నాకేం ప్రాబ్లం లేదండి. జనరల్గా చేసేవని వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ఆ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. ఒక రకంగా చాలా అదృష్టం. ఓన్లీ పెద్ద బాబు ఒక్కడే వంకాయ తింది అంతే. అది ఈ మధ్య స్టార్ట్ చేశారు వంకాయ తిందని. అదర్వైజ్ హ్యాపీ అనమాట. ఇది చాలా ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే. సాల్ట్ లేదు కదా? సాల్ట్ ఒకేసారి అన్నిటికీ యాడ్ చేసుకుందాం. సాల్ట్ అక్కర్లేదు. జస్ట్ ఆ మసాలా తడక దానికి లైట్గా అంతేలాగా అనమాట. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ మనం ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయ్యి మగ్గాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, దానికి జస్ట్ ఒక 1 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాం అంతే. అండ్ దీనికి చాలా బాగుంది, పొడి పొడిలాడుతూ వచ్చింది, పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు ఇందులో ఇక్కడ మనం మిగిలిన పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. వెజిటబుల్స్ అన్ని చక్కగా బాయిల్ అయ్యి ఫ్రై అవ్వాలి అంతే. ఫ్రై అవ్వగానే దాన్ని వేసి కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా, హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. అండ్ అటుకులు మనం ఈ మధ్య విన్నాం కదా, లేడీస్ కంపల్సరీ తినాలి, పిల్లలకి కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వీక్లీ థ్రైస్ తినమని చెప్తున్నారు కదా. సో ఒకేలా తినలేము మనం కాబట్టి ఇలా వెరైటీగా కూడా చేసుకొని తినచ్చు. పిల్లలు వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్ లాగా, లంచ్ బాక్స్ లోకి సో హ్యాపీగా పట్టుకెళ్ళిపోవచ్చు. గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అండి, మనకి ఏ ఇష్టం. బేసిక్ మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేయము, కానీ అంతే టేస్ట్గా ఉంటుంది ఓన్లీ అల్లం యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు దీంట్లో నేను అల్లం కూడా వేసేస్తున్నాను. మిగిలిన అల్లం ఉంది కదా, సో ఆ కాస్త అల్లాన్ని కూడా వేసేస్తున్నాను. అంత బ్రౌన్ అక్కర్లేండి, ఇంత ట్రాన్స్పరెంట్ లాగా కొంచెం అయితే సరిపోతుంది అనమాట. పోతే సరిపోతుంది. ఇప్పుడు బీన్స్ యాడ్ చేస్తున్నాను, అలాగే క్యారెట్. మీ దగ్గర పీస్ ఉంటే పీస్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి, కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా ఇప్పుడు ప్రాసెస్ అంతా ఇది కాస్త మగ్గాలన్నమాట. మరీ పచ్చిగా ఉంటే కూడా మనం తినలేం కదా. సో ఇది క్విక్గా బాయిల్ అవ్వడానికి కాస్త సాల్ట్ యాడ్ చేస్తాను. అవును, దీన్ని మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకున్నాం అండి. విజయలక్ష్మి గారు బాయిల్ అయినట్టుగా అదే ఒకసారి చూసి మిక్స్ చేద్దామండి. ఉత్తగా పిల్లలు ఎలా అయినా వెజిటబుల్స్ తినమంటే కూడా తినరు. అవునండి, ఇలా చేసి పెడితే హ్యాపీగా యాడ్ చేస్తుంటే అప్పుడప్పుడు తినేస్తారు శుభ్రంగా. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటో యాడ్ చేద్దాము. ఇది కూడా వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గిస్తే నెక్స్ట్ మనం అటుకులు యాడ్ చేసేసుకోవడమే. ఓకే, మనకి ఒక్క టైం ఒక 5 to 7 మినిట్స్ ఇక్కడే అంతే, ఇంతకు మించి ఏం లేదు. ప్రాసెస్ పెద్దగా అయిపోతుంది, ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడమే లేట్ అంతే. ముందు తరుముకోవడానికి టైం, తర్వాత బాయిల్ అవ్వడానికి టైం. అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. 5 మినిట్స్ కదండి. అవునంతే అండి, మూత పెట్టేద్దాం.
బాయిల్డ్ అయి ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 మినిట్ అయింది కదండి. ఒక 1 మినిట్ తర్వాత మనం ఇందులో ఇందాక కొంచెం చిటికెడి యాడ్ చేసాం కదా ఇందులో కూడా ఎక్కువ గరం మసాలా, యాక్చువల్లీ అటుకులకి ఉప్పు కారం గరం మసాలా ఎక్కువ పట్టవు. పొరపాటున కొంచెం ఎక్కువ వేసారనుకోండి ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా కొంచెం వేసుకోండి. నేను చాలా చిటికెడే వేస్తున్నాను గరం మసాలా. ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో పుదీనా కొత్తిమీర, ఇవి 2 మ్యాండేటరీ అండి. ఇది ఉంటేనే ఆ టేస్ట్ బాగా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట, బాగుంటుంది. చిటికెడు పసుపు. ఓకే, బాయిల్డ్ అవ్వడానికి ఆల్రెడీ సాల్ట్ వేసారు కాబట్టి ఇప్పుడు వేయట్లేదా, ఇంకొంచెం వేస్తారా? తర్వాత ఇవి వేసాక అన్ని కలిపేసాక మళ్ళీ సాల్ట్ వేసుకుందాము. ఓకే, మీకు స్మెల్ తెలుస్తుందా? బిర్యానీ వేయంగానే తెలిసిపోతుంది బాగా. గరం మసాలా అండ్ పుదీనా కొత్తిమీర వేసేటప్పటికి కొత్తిమీర అండ్ అల్లం కూడా అల్లం వేసాం కదా, అరోమా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక 1 మినిట్ మనం మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకుందాం. షూర్. సో పిల్లలు ఏం ఎక్కువగా ఇష్టపడతారండి మీ పిల్లలు? మీ ఇంట్లో మీ వారన్నా జనరల్గా స్వీట్ టంగా హాట్ టంగా? మా వారైతే అస్సలు ఫుడ్డీ కాదండి. అస్సలు పాపం ఆయన నోరు తెరిచి ఎప్పుడు ఏం అడగరు. చాలా తక్కువ, రేరుగా ఆయన చిక్కుడుకాయ కూర వంకాయ కూర అలా తప్పితే పర్టికులర్ గా ఇది కావాలని ఎప్పుడు అడగరు. వెజిటేరియనా? ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్స్. పిల్లలే బాగా నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ, వాళ్ళకి పన్నీర్ పరాటాస్ కానివ్వండి, పానీపూరీస్ ఇలాంటివి బాగా ఇష్టం అనమాట. పన్నీర్ బటర్ మసాలా, చోలే కర్రీస్. సో ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో చేస్తారా లేకపోతే అవుటింగ్ ఎక్కువ? లేదండి, బాగా ఇంట్లోనే చేస్తాను అనమాట. ఎక్కువ బయట ఫుడ్ ఇంకా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అలా ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాం, కానీ మోస్ట్లీ ఇంట్లో బాగా చేస్తూ ఉంటాను. ఓకే, సో పానీపూరి ఇవన్నీ అంటే అందరికి హాట్ టంగే ఉంది. మీ ఇంట్లో అంతా స్పైసీ ఇష్టపడతారు? స్పైస్ ఎక్కువ ఇష్టపడతారండి, బాగా స్వీట్ తక్కువే. సో దీని కదా కమామిష్ ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం. కుక్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఇది యాడ్ చేసేయడమే మనం. ఓకే, సో అటుకుల ఉప్మాకి ఇది కొంచెం భిన్నం, ఎందుకంటే లాట్స్ ఆఫ్ వెజ్జెస్ ఉన్నాయి. అండ్ ఆ గరం మసాలా మనం అటుకుల ఉప్మా చేసినప్పుడు జస్ట్ ఆవాలు పోపేసుకుంటాం అంతే. అది చాలా సింపుల్ గా వెళ్తుంది. ఇది కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి కాస్త గరం మసాలా టచ్ ఇస్తున్నాం కాబట్టి ఇది బిర్యానీ అయింది అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఈ అటుకులు వేసేస్తున్నాం మనం. వేసి ఇప్పుడు ఇక్కడ కాస్త మనం ఉప్పు కూడా మనం కొంచెం వేసుకున్నాము. అవును. సో ఇంకాస్త ఉప్పు వేసుకొని అన్నిటికీ కలిపేసుకుందాం. మనం ఎప్పుడైతే ఇది చాలా హెల్దీ ఎందుకన్నా అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి, మనకి పోహా క్వాంటిటీ కూడా అటుకుల క్వాంటిటీ తక్కువ ఉందన్నమాట. అంటే నేను నా వెయిట్ లాస్ జర్నీ అప్పుడు ఎక్కువగా చేసుకొని తినేదాన్ని, ఎందుకంటే టమ్మీ కూడా ఫిల్లింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ తింటాం కదా మనం. సో అలా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ టమ్మీ ఫిల్లింగ్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో వెయిట్ లాస్ కి అండ్ క్రేవింగ్స్ లేకుండా ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండాలి, ఎక్కువసేపు టమీ ఫుల్ గా ఉండాలి అంటే బెస్ట్ ఆప్షన్ పోహా అని మనం చాలా డైట్స్ లో చూస్తున్నాం. అండ్ దాన్ని ఇట్లా డిఫరెంట్ గా చేసుకుంటే టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అయిపోతుంది. అంతే కదా విజయలక్ష్మి? అవునండి, మా ఇంట్లో అయితే ఇది నేను చేసుకునే రోజు కంపల్సరీ ఒక బౌల్లో పక్కన ఉంచాలన్నమాట. మా బాబు రాగానే ఆ స్మెల్ ఇంటే తెలిసిపోతుంది కదా, మమ్మీ వాళ్ళు చేసావా, నాకు కొంచెం ఉంచావా అని అడుగుతాడు. అంత ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో హెల్దీగా తింటే మనకి ఆనందమే కదా, హ్యాపీ. ఇది ఒక్కసారి ఒక హాఫ్ మినిట్ అలా మూత పెట్టుకొని మగ్గిచ్చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని అటుకులకి పట్టేస్తే సరిపోతుంది. ఓకే, డన్. సో మంచి స్మెల్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా? అయిపోయిందండి, స్టవ్ కట్టేనా? ఆఫ్ చేసేయండి, ఇంకా చాలా అయిపోయింది. ఎక్కువ కుకింగ్ అటుకులకి ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు కదా, అందుకే అలా వేసి ఒక హాఫ్ మినిట్ సరిపోతుంది అనమాట మనకి. కాకపోతే దగ్గర చూసుకోవాలి మనం జాగ్రత్తగా, మాడిపోకుండా చూసుకోవాలి. మళ్ళీ కింద కట్టకట్ట అటుకులన్నీ. సో మనం ఇంత కష్టపడి అంత పొడి పొడిలాడు చేసుకొని మళ్ళీ మాడిపోతే బాగోదు కదా. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అండి. సో వేడివేడిగా అయితే అటుకుల బిర్యానీ రెడీ అయిపోయింది. కీర్తి గారు, మీరైతే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. డెఫినెట్ గా కాలిపోద్దేమో, కాలుతుంది, వేడిగా ఉంది. కరెక్ట్గా ఉందండి.
నాకు ఎందుకో కొంచెం సాల్ట్ లెమన్ ని మిస్ అవుతానేమో అనిపించింది. మీకు కావాలంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు, మీరు రైతాతో తినొచ్చు. అంటే మనం యాజ్ ఇట్ ఈస్ గా బిర్యానీ ఎలా తింటామో రైతా యాడ్ చేసుకోవచ్చు అండ్ లెమన్ కూడా స్క్వీజ్ బట్ చేసుకోవచ్చు. ఆ టమాటో వల్ల అనుకుంటా పులుపు మీకు ఫీలింగ్ లేదు, అందుకే ఒక టమాటా కూడా వేసాము. అండ్ మీరు దీంట్లో కావాలి అంటే సాంబార్, మనం జనరల్ గా మేము బిర్యానీస్ అప్పుడప్పుడు సాంబార్ తో తింటాం వెరైటీగా, ఎప్పుడు బోరింగ్ మసాలా అలా బిర్యానీలు, కూడా- సాంబార్ అలా- బిర్యానీలు. అలా దీంట్లో కూడా సాంబార్ యాడ్ చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్, నిజంగా చాలా హెల్దీ వెయిట్ లాస్ జర్నీలో విజయలక్ష్మి గారి ప్రూఫ్ చాలా హెల్ప్ అయింది అంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ పోహా గురించి తెలిసిందే, వెయిట్ లాస్లో ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. అండ్ చాలా తొందరగా, చాలా హెల్తీగా, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిటికలో చేసి చూపిస్తున్నారు, నిజంగానే చిటికలో చేసి